Good morning all. Today I am going to discuss about exact differential equation. ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి అనేది సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దాన్ని ఎక్కువ కాంప్లికేటెడ్ చేసుకోకండి. ఏంటంటే ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉందనుకోండి అమ్మా, అంటే ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఫామ్లో ఉందనుకోండి. ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్ ఆర్ నాట్, దట్ ఈజ్ వీ హ్యావ్ టు చెక్. టు చెక్ దట్ వన్ వీ షుడ్ రిమెంబర్ వన్ కండిషన్. ఈ కండిషన్ అనేది మనకి 2 మార్క్స్ కూడా ఇంపార్టెంట్. జస్ట్ దే మే ఆస్క్ లైక్ దిస్: వాట్ ఈస్ ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఎగ్జాక్ట్నెస్ అని అంటాడు. అన్నప్పుడు సింప్లీ వీ షుడ్ రిమెంబర్ దిస్ వన్. అదేంటి? ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ∂m/∂x. అంటే పార్షియల్ డెరివేషన్ ఆఫ్ m విత్ రెస్పెక్ట్ టు y, n విత్ రెస్పెక్ట్ టు x, ఈ రెండు పార్షియల్ డెరివేషన్ చేసినప్పుడు మనకి రెండు ఈక్వల్ అయితే దెన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ అని చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్, డైరెక్ట్లీ వీ కెన్ గో ఫర్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అదేంటి? ఇంటిగ్రల్ MdX y అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేయాలి. అంటే ఎంలో ఏమైనా y టర్మ్స్ కనపడితే అవి కీపింగ్ యాజ్ ఏ కాన్స్టెంట్. అదేవిధంగా ప్లస్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x, అంటే x అనేది కనపడింది అనుకోండి, దాన్ని తీసుకోవద్దు, ఆ టర్మ్ని తీసుకోవద్దు, ఓన్లీ టర్మ్స్ ఆఫ్ y తీసుకోవాలి. ఇట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.